హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు మా కంప్లీట్ టూర్ వ్లాగ్ అయితే చూపిస్తానండి. మేము రాజమండ్రి నుంచి బయలుదేరి కోటప్పకొండ, అలాగే కోటప్పకొండ నుంచి శ్రీశైలం నుంచి మహానంది నుంచి అహోబిలం వెళ్ళాము. ఈ కంప్లీట్ టూర్ యొక్క విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాదండి, ఆయా టెంపుల్స్ యొక్క చరిత్ర అలాగే స్థల పురాణాలు కూడా తెలుసుకుందాము ఈ వీడియోలోనే. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసినట్లయితే ఈ కంప్లీట్ టూర్ యొక్క విశేషాలను అయితే మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము రాజమండ్రి నుంచి బయలుదేరి ముందుగా వెళ్ళింది కోటప్పకొండ అండి. సో కోటప్పకొండ విశేషాలు చూద్దాం. గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్పకొండ గుడి చూపిస్తానండి. అలాగే ఈ ఆలయం యొక్క హిస్టరీ కూడా తెలుసుకుందాము. ఇది వచ్చేసి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకి 20 కిలోమీటర్ల దూరంలోను, నరసరావుపేటకి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేమైతే శ్రీశైలానికి వెళ్తూ ఈ క్షేత్రాన్ని దర్శించామండి. అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇదే త్రికూట పర్వతం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆకారంలో ఉంటుందంటండి ఈ కొండ. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదేనన్నమాట త్రికూట పర్వతం. దీనిపైనే స్వామివారు వెలిసారు. మనకి కింద నుంచి ఘాట్ రోడ్ అనేది 4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఘాట్ రోడ్ అంతా కూడా మనకి చాలా పచ్చగా, చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఘాట్ రోడ్లో అక్కడక్కడ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మూర్తులు కనిపిస్తాయి. అలాగే లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతీదేవుల యొక్క మూర్తులు కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇదే నడక మార్గం అండి. ఇది వచ్చేసి పూర్వం ఇక్కడి నుంచే నడుచుకుని పైకి వెళ్ళేవారంట. ఇప్పుడు కూడా కొంతమంది మొక్కుకున్న వాళ్ళు నడుచుకుంటూ మెట్ల మార్గంలో పైకి వెళ్తారన్నమాట ఆ ఆర్చ్ గుండా. మేము వచ్చేసి ఘాట్ రోడ్ మీద నుంచి పైకి వెళ్ళామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది ఘాట్ రోడ్ అనేది. ఇక్కడ స్వామివారు త్రికోటేశ్వర స్వామివారు, ఈయనకి మహాశివరాత్రి రోజు ఘనంగా ప్రభల ఉత్సవాలు జరుగుతాయండి. అంటే చుట్టుపక్కల వాళ్ళు ప్రభలను తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జాతకంలో గురుబలం పెరుగుతుందటండి. గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లయితే గురుబలం పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క హిస్టరీ తెలుసుకుందాము. పూర్వము దక్షయజ్ఞం నాశనం చేసిన తర్వాత శివుడు కోపోద్రిక్తుడై ఉండగా దేవతలందరూ అతన్ని శాంతింపచేశారటండి. ఇలా శాంతించిన శివుడు దక్షిణామూర్తి అవతారంలో చిన్న బాలుని రూపంలో ఈ త్రికూటేశ్వర పర్వతం పైకి వచ్చి తపస్సు చేసుకునేవారంట. ఇలా తపస్సు చేసుకుంటుండగా సాలంకయ్య అనే భక్తుడు ఆవుల్ని మేపుకుంటూ పైకి వెళ్ళాడటండి పర్వతం పైకి. అలా వెళ్ళిన సాలంకయ్యకు శివుడు ఒక యోగి రూపంలో కనిపించారంట. అప్పుడు సాలంకయ్య ఆ యోగిని దర్శించుకుని పూజలు చేసి పళ్ళు పలహారాలు సమర్పించుకుని, అయ్యా ఒకసారి మా ఇంటికి రండి, ఆతిథ్యం స్వీకరిందురు గాని అని అన్నాడటండి. ఇప్పుడు శివుడు సరేనని అన్నారంట. అలాగే కొండ కింద కొండకావూరు అనే గ్రామం ఉండేదటండి. అక్కడ సునందుడు, కుందారి అనే దంపతులు ఉండేవారంట. వాళ్ళకి ఆనందవల్లి అనే కుమార్తె ఉండేదటండి. ఆమె శివుడికి పరమ భక్తురాలు. ఆమె రోజు కొండపైకి ఎక్కి శివుడిని పూజిస్తూ ఉండేదటండి. ఇలా పూజిస్తూ ఉండగా ఒకరోజు ఆమె కొండపైకి పాలని తీసుకువెళ్తూ మారేడు దళాలు కోసుకుందామని ఆ పాలని పక్కన పెట్టి మారేడు దళాలు కోసుకుంటుందంటండి. అలా కోసుకునే క్రమంలో ఒక కాకి వచ్చి ఆ పాలని కిందకి వంపేసిందంట. ఇలా వంపిన తర్వాత ఆమె విచారించి మళ్ళీ కిందకి వెళ్ళి పాలని తీసుకుని పైకి వెళ్ళేసరికి నైవేద్యం సమయం దాటిపోయింది. స్వామివారు ఆమె నైవేద్యాన్ని స్వీకరించలేదటండి. అప్పుడు ఆమె విచారిస్తూ కోపంతో కాకులకు శాపం ఇచ్చిందంట. ఎక్కడ కూడా ఈ కొండపైన కాకి అనేది వాలకూడదు అని. సో అప్పటి నుంచి ఈ కొండపైన కాకి అనేది కనిపించదటండి. నిజంగా మనం గమనించినట్లయితే కింద అయితే కాకులు కనిపిస్తాయి, పైకి ఎక్కినట్లయితే మనకి ఒక కాకి కూడా కనిపించదు. ఇలా ఆమె రోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉండగా శివుడు ఒకరోజు ఆమెను పరీక్షించడానికి యోగ శక్తితో ఆమెను గర్భవతిని చేశారటండి. ఆమె గర్భవతిగా ఉన్నా కూడా పైకి ఎక్కి రోజు శివయ్యను పూజించుకుంటూ ఉండేదట. ఒకరోజు ఆమెకి ఆయాసం వచ్చి, శివయ్య రోజు నేనే పైకి ఎక్కుతున్నాను, ఈసారి నువ్వు కిందకి రా అని అడిగిందంట. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, సరే అయితే నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాల వస్తాను, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరిగి చూడకు అని చెప్పారంట స్వామివారు. అలా ఆనందవల్లి ముందు వెళుతూ ఉండగా వెనకాల స్వామివారు వస్తుండగా ఆయన శక్తికి కొండలు
బాగా శబ్దాలు వచ్చాయటండి, పెళ్ళపెళ్ళమని శబ్దాలు వచ్చాయంట. ఆమె ఒక్కసారిగా భయంతో వెనక్కి తిరిగి చూసిందంట. అంతే శివుడు అక్కడ లింగ రూపంలో ఆగిపోయారంట. ఆనందవల్లి ఏమో రాయిలాగా మారిపోయిందటండి. ఇలా అయిన తర్వాత సాలంకయ్య, మనం ముందు చెప్పుకున్నాం కదా, సాలంకయ్య భోజనానికి పిలిచారని స్వామివారిని. ఏంటి ఇంకా రాలేదు స్వామివారు భోజనానికి ఆతిథ్యానికి అని చెప్పేసి ఆయన వస్తుండగా ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా చలించిపోయి ఏడుస్తూ స్వామి ఏంటి ఈ విపరీతం అని అడిగారంట. ఇలా అడిగిన తర్వాత స్వామివారు లింగ రూపంలోంచి కొన్ని మాటలు వినిపించాయటండి. నువ్వు నాకు ఇక్కడ గుడి కట్టు, తర్వాత ఎప్పుడైతే 1,000,000 ప్రభలు పైకి వస్తాయో అప్పుడు నేను కిందకి వస్తాను అని చెప్పారటండి. అప్పటి నుంచి ప్రతి మహాశివరాత్రికి చుట్టుపక్కల గ్రామాల వారు కొన్ని లక్షల్లో ప్రభల్ని ఇక్కడికి తీసుకువస్తూ ఉంటారంట. సో ఇదండి ఇక్కడి ఆలయం చరిత్ర. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట, పైకి ఎక్కే మార్గం ఇది. అలాగే ఇందాక మీకు మేధో దక్షిణామూర్తి ఆలయం కనిపించింది కదా, అక్కడ దర్శించుకుని ఇలా పైకి ఎక్కాలన్నమాట. ఇలా పైకి ఎక్కే మార్గంలోనే మనకి ఆనందవల్లి దేవాలయం కనిపిస్తుంది. అక్కడ ఆనందవల్లిని దర్శించుకుని తర్వాత స్వామివారిని దర్శించుకోవాలటండి. ఎందుకంటే ఆవిడ దగ్గర మనం కోరికలు చెప్పుకుంటే ఆవిడ వెళ్ళి స్వామివారికి చెబుతుందటండి. ఇది స్వామివారు స్వయంగా ఆమెకి ఇచ్చిన వరమట. సో ఇది చూసారు కదా, ఆలయ గోపురం కిందే మనకి స్వామివారు దర్శనమిస్తారు. అలాగే పైన కూడా పాత కోటేశ్వర స్వామి ఆలయం కూడా ఉందటండి. ఇక్కడ మనకి అమ్మవారు ఆలయం అనేది కనిపించదండి, ఎందుకంటే ఇక్కడ స్వామివారు బ్రహ్మచారి. సో ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి జరగవటండి. కానీ ఇక్కడ స్వామివారు దక్షిణామూర్తి అవడం చేత ఇక్కడ అక్షరాభ్యాసాలు అలాగే అన్నప్రాసనలు ఇటువంటివి బాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, స్వామివారిది పెద్ద లింగం అయితే ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక్కడ స్వామివారి గుడి పక్కన కొన్ని కంపార్ట్మెంట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, అవన్నీ క్యూ లైన్లటండి. సో శివరాత్రికి ఇవన్నీ కూడా చాలా రద్దీగా ఉంటాయట. ఇప్పుడు లింగం చుట్టుపక్కల వ్యూ చూద్దాము. ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంటుందండి. మనకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదేనండి ఆనందవల్లి దేవాలయం. ఇక్కడ కనిపిస్తుంది కదా శిఖరం, ఇదే ఆనందవల్లి దేవాలయం. చూసారు కదా, ఈ చుట్టుపక్కల వ్యూ అయితే ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి పైన కనిపిస్తున్నాయి కదా, కింద ఉన్నవి మండపాలండి. అలాగే పైన కనిపిస్తున్నది నాగేంద్రుని గుడి ఉందన్నమాట పైన. అలాగే జ్ఞానమందిరం కూడా ఉందంట. సో వాటి దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు. మేము వెళ్ళేసరికి గుడి అయితే మూసి ఉందండి. మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు గుడి మూసి ఉంచుతారంట. సో మేము అప్పటి వరకు వెయిట్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి మెయిన్ గోపురం దగ్గరండి. ఇక్కడ చూడండి, ఈ మెట్ల పైకి ఎక్కినట్లయితే మనకి పాత కోటేశ్వర ఆలయం అలాగే నాగేంద్రుని ఆలయం, మనకి జ్ఞానమందిరం కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు గుడి పక్కన 3 శిఖరాలు కనిపిస్తున్నాయి కదా, ఒకటి బ్రహ్మ శిఖరం, మధ్యలోది రుద్ర శిఖరం, మూడవది విష్ణు శిఖరం అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ శిఖరం పైనే మనకి బచ్చు కోటయ్య స్వామివారి దేవస్థానం ఉంటుందటండి. మహాశివరాత్రికి అక్కడికి వెళ్ళి
స్వామివారిని దర్శించుకుంటారంట. అక్కడ మెట్ల మార్గం కూడా ఉండదటండి. డైరెక్ట్గా కొండని ట్రెక్కింగ్ చేసినట్లు వెళ్ళి అక్కడ స్వామివారికి పూజలు అభిషేకాలు చేస్తారటండి భక్తులు వెళ్ళి అక్కడికి. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళదాము. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి గుడి అండి, గర్భగుడి అన్నమాట. లోపల మనకి మెస్ కనిపిస్తుంది కదా, అది. ఇక్కడ ఉచిత దర్శనం అలాగే టికెట్ దర్శనం కూడా ఉంది. ఇక్కడ మనకి స్వామివారు ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారండి గర్భగుడిలో. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత మనం ఈ దారి వెంట రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఇలా మనం దర్శనం చేసుకుని దర్శనం అయిపోయిన తర్వాత మనం పాత కోటేశ్వర ఆలయానికి కానీ అలాగే పైన నాగేంద్రుని పుట్ట జ్ఞాన మందిరం కూడా చూడొచ్చండి. నాగేంద్రుని పుట్టకి సంతానం లేని వారు పూజలు చేసినట్లయితే సంతానం కలుగుతుందటండి. చూసారు కదా ఫ్రెండ్స్, కోటప్పకొండ ఆలయం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఇటు విజయవాడ నుంచి కానీ, అటు రాజమండ్రి, శ్రీకాకుళం, వైజాగ్ నుంచి కానీ ఇటు శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఒకసారి దారిలోనే వస్తుందండి కోటప్పకొండ ఆలయం. ఒకసారి దర్శించుకుని మీకు వీలైతే ప్లాన్ చేసుకుని దర్శించుకోవడానికి ట్రై చేసుకోండి. దర్శనం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటేసింది. సో మేము దర్శనం చేసుకుని ఇక్కడ శ్రీశైలానికి స్టార్ట్ అయిపోయామండి. శ్రీశైలం ఘాట్ రోడ్ చేరుకునేసరికి కొద్దిగా చీకటి పడుతూ ఉందన్నమాట. ఆ బ్యూటిఫుల్ వ్యూ అంతా మీకు చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చూసారు కదా, ఇక్కడైతే శ్రీశైలం ఘాట్ రోడ్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా బాగుంటుందండి ఘాట్ రోడ్ చూడడానికి. మేము వెళ్ళేసరికి కొంచెం చీకటి పడుతూ ఉందన్నమాట. సో సూర్యుడు ఎదురుగా వచ్చి ఆ వ్యూ అయితే చాలా బాగుందండి. సూర్యుడు అస్తమించే టైం అయితే ఈ ఘాట్ రోడ్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. మధ్య మధ్యలో మనం కోతులు అవి కనిపిస్తూ ఉంటాయి, వాటిని కూడా చూడవచ్చు. మీరు ఫ్రూట్స్ లాంటివి ఏమైనా తీసుకెళ్తే, అంటే అరటిపళ్ళు అటువంటివి తీసుకెళ్తే కోతులకి ఆహారంగా పెట్టవచ్చండి. అంతేగాని స్నాక్స్ కానీ కొంచెం రైస్ ఇటువంటివి పెట్టడం చేయకండి. ఎందుకంటే చాలామంది చూశాను రోడ్డు మీద స్నాక్స్ అవి పెడుతున్నారు కోతులకి. సో మనం తినే ఆహారం వాటికి సరిపడవు కదా. సో ఫ్రూట్స్ అయితే అరటిపళ్ళు లాంటివి అయితే కొంచెం తినడానికి కూడా బాగుంటాయి, వాటికి కూడా ఏ హాని జరగకుండా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా నా అభిప్రాయం అండి. ఈ ఘాట్ రోడ్లో మనం చాలా అందమైన వ్యూస్ చూడొచ్చు. అలాగే మనకి అక్కడక్కడ అడవి జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అది మన లక్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి కనిపిస్తాయి, ఒక్కొక్కసారి కనిపించవు. అంతా అయిన తర్వాత శ్రీశైలం చేరుకునేసరికి
నైట్ 8 గంటలు అయిందండి. మేము వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం, ధూళి దర్శనానికి. తర్వాత మేము రూమ్ చూసుకుని రూమ్కి అది వెళ్ళి రెస్ట్ తీసుకుని మర్నాడు ఉదయం దర్శనానికి మళ్ళీ దర్శనం చేసుకుని మహానందికి స్టార్ట్ అయ్యామన్నమాట. మీకు శ్రీశైలం వ్లాగ్ చూపిస్తానండి. ఇందులో మీకు నాకు తెలిసిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మేము శ్రీశైలంకు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యామండి. దారిలో మేము కోటప్పకొండ క్షేత్రాన్ని, త్రికూటేశ్వర స్వామిని దర్శించుకుని సాయంత్రం 8 గంటలకి శ్రీశైలం చేరుకున్నామండి. ఇలా చేరుకున్న వెంటనే మేము ధూళి దర్శనం చేసుకున్నామండి. ధూళి దర్శనం అంటే ఏమీ లేదండి, మనం ఎలా ఉన్న వాళ్ళం అలాగే స్వామివారి దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. జర్నీ చేసి వచ్చిన వాళ్ళం మనం ఎక్కడికి వెళ్లకుండా స్నానాలు కానీ కాళ్ళు కడుక్కోనవసరం లేదు. ఎలా వచ్చిన వాళ్ళం అలాగే మనం దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ దర్శనానికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవండి. అన్ని వేళలా కూడా మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మనకి లగేజ్ ఉన్నట్లయితే అక్కడే క్లాక్ రూమ్స్ ఉంటాయండి. అక్కడ లగేజ్ పెట్టుకుని వెంటనే దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇది స్వామివారికి చాలా ఇష్టమటండి ఈ ధూళి దర్శనం అంటే. శ్రీశైల క్షేత్రానికి ఇదే ప్రత్యేకత అండి. తెలియని వారు ఈసారి ఖచ్చితంగా ధూళి దర్శనం చేసుకోండి. స్వామివారి అమ్మవార్ల అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి. మేము ధూళి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే రూమ్ తీసుకుని ఒక నైట్ నిద్ర చేసాము. అలాగే మేము తెల్లవారుజామున 4:30 గంటలకి మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి. అలా మనం తెల్లవారుజామున వెళ్ళినట్లయితే చాలా ఖాళీగా ఉంటుంది, దర్శనం కూడా చాలా ఫ్రీగా అవుతుంది. ఇక్కడ విఐపి దర్శనాలు కూడా ఉన్నాయండి. విఐపి దర్శనం వచ్చేసి టికెట్ 500 రూపాయలు. మనం ఈ విఐపి దర్శనం టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా మగవారు పంచె కండువ, అలాగే ఆడవారు ఖచ్చితంగా సారీ కట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే విఐపి దర్శనానికి అనుమతిస్తారండి. అలాగే విఐపి దర్శనంలో స్పర్శ దర్శనం కూడా ఉంటుంది, అంటే గర్భగుడిలోకి అనుమతిస్తారనమాట. ఫ్రీ దర్శనం వాళ్ళకి రూల్స్ ఏమీ ఉండవండి. మేము తెల్లవారుజామున వెళ్ళడం వలన దర్శనానికి మాకు కేవలం 15 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయిందండి. సో ఈ విధంగా మేము బయటకు వచ్చి ప్రసాదాల కౌంటర్ దగ్గర ప్రసాదాలు తీసుకుని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేనండి ఉచిత దర్శనం క్యూ లైన్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఉంది కదా ఈ క్యూ లైన్ వచ్చేసి అతి శీఘ్ర దర్శనంకి క్యూ లైన్ అనమాట అండి. మనకి ఈ పక్కనే క్లాక్, అదేనండి లగేజ్ భద్రపరుచుకునే రూమ్స్ కానీ, అలాగే మనం లోపల సెల్ ఫోన్ ఇస్తాం కదా, ఆ సెల్ ఫోన్ వచ్చేసి ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బయటకు దారండి. ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డులో మనకి అన్ని అర్జిత సేవల గురించి టికెట్లు అలాగే ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ బోర్డులో అయితే కనిపిస్తుంది. అలాగే మీరు శ్రీశైలంలో స్టే చేయాలనుకున్న వారు బయట దేవస్థానం రూమ్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. ఏ క్యాస్ట్కి సంబంధించిన ఆ క్యాస్ట్కి సత్రాలు కూడా ఉన్నాయండి. కాకపోతే ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు ఆధార్ కార్డు ఉంటేనే రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఏసీ రూమ్స్ అలాగే నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనకి శ్రీశైలం చుట్టుపక్కల చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. అంటే హటకేశ్వరం, సాక్షి గణపతి, శ్రీశైల శిఖర దర్శనం, పాతాళగంగ, ఇటువంటి క్షేత్రాలు అయితే దగ్గరలో ఉంటాయి. వీటి కోసం మనకి జీప్స్ కానీ లేదా కార్స్ అవైలబుల్గా ఉంటాయి. అన్ని వేళల్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయండి. అలాగే శ్రీశైలం ఘాట్ రోడ్ ఉదయం 6 గంటలకి వదులుతారు, సాయంత్రం 9 గంటలకి మూసివేస్తారండి. సో చూసుకుని మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఉచిత దర్శనానికి క్యూ లైన్ అనమాట. సో ఇలాగ మేము బయటకు వచ్చి రూమ్కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, అంటే ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయండి. సో మేము ఇక్కడి నుంచి బయలుదేరి సాక్షి గణపతి అలాగే శ్రీశైల శిఖర దర్శనం చేసుకుని మహానందికి స్టార్ట్ అయ్యాము. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇక్కడి శ్రీశైలంకి దగ్గరలోనే మనకి ఇష్టకామేశ్వరి గుడి ఉందండి. అది వచ్చేసి కొంచెం డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. ఆ గుడికి వెళ్ళాలంటే మనం ముందుగా శ్రీశైల శిఖర దర్శనం దగ్గర టికెట్స్ ఇస్తారండి. అక్కడ క్యూలో నుంచుని, అంటే మనకి తెల్లవారుజామున మొదలుకొని ఉదయం 10 గంటల లోపు టికెట్లు అయితే ఇస్తారు. అక్కడ టికెట్లు తీసుకుని మనం గుడికి వెళ్ళాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే
లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో బయటకు వచ్చిన తర్వాత మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ని ప్యాక్ చేసుకుని మహానందికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెంటనే ఇలా మహానందికి స్టార్ట్ అవుతాం. మధ్యలో సాక్షి గణపతి అలాగే శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్నామండి. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా సాక్షి గణపతిని దర్శించుకోవాలన్నమాట. సో అంటే అక్కడ మన గోత్రనామాలు చెప్పుకున్నట్లయితే స్వామివారి వాటిని వ్రాసుకుని మల్లికార్జున స్వామికి చెప్తారన్నమాట. వీళ్ళు ఇలా వచ్చారు అని చెప్పేసి చెప్తారంట. అలాగే మేము శిఖర దర్శనం ఎందుకంటే శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటే మరుజన్మ అంటూ ఉండదు అంటారండి. సో శ్రీశైల శిఖర దర్శనం కూడా చేసుకుని మేము మహానందికి అయితే స్టార్ట్ అయిపోయాము. మీకు సాక్షి గణపతి టెంపుల్ అలాగే శ్రీశైల శిఖర దర్శనం కూడా చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఇదేనండి సాక్షి గణపతి టెంపుల్. మా వెహికల్ని ఇక్కడ పార్క్ చేసి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇలా సాక్షి గణపతిని దర్శించుకుని మన గోత్రనామాలు చెప్పుకుని తర్వాత మేము శ్రీశైల శిఖర దర్శనానికి అయితే వెళ్ళామండి. అక్కడ శిఖరేశ్వర స్వామిని కూడా దర్శించుకుని అప్పుడైతే మహానందికి స్టార్ట్ అయ్యాము. మహానందిలో మనకి మహానంది టు శ్రీశైలం వెళ్ళే దారిలో ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంటుందండి. అదే గిద్దలూరు నుంచి నంద్యాల వరకు కూడా ఘాట్ రోడ్డు చాలా బాగుంటుంది. అంతా మనకి దట్టమైన అడవిలోంచి అయితే సాగుతుంది ప్రయాణం. చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఇక్కడ శ్రీశైల శిఖరేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీశైల శిఖర దర్శనానికి వెళ్ళాలండి పైకి. అలా పైకి వెళ్ళిన తర్వాత నంది ఉంటుంది. చూసారా, ఇదేనండి శ్రీశైల శిఖరేశ్వర స్వామి. ఈ గుడిలో దర్శించుకున్న తర్వాతే మనం శ్రీశైల శిఖర దర్శనానికి వెళ్ళాలన్నమాట. పైన నంది కనిపిస్తుంది, మనకి చిన్న నంది కనిపిస్తుంది. ఆ నంది కొమ్ముల్లోంచి శ్రీశైల శిఖరాన్ని చూస్తారు. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది. ఇదేనండి ఆ నంది. ఈ నంది దగ్గర కొమ్ముల దగ్గర చేయిని ఇలా పెట్టి శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవాలి. ఇలా దర్శించుకోవడం వల్ల మనకి మరుజన్మ అంటూ ఉండదటండి, మోక్షం లభిస్తుంది అని అంటారు. సో మీరు శ్రీశైలం వెళ్ళినట్లయితే సాక్షి గణపతి అలాగే శ్రీశైల శిఖర దర్శనం కూడా చాలా ఇంపార్టెంట్గా చేసుకోండి. ఇలా శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్న తర్వాత మేము మహానందికి స్టార్ట్ అయిపోయాము. వెంటనే ఇలా మహానందికి వెళ్ళే దారిలో గిద్దలూరు టు నంద్యాల ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంటుందండి. అక్కడ మీకు దొరబావి వంతెన కూడా కనిపిస్తుంది. నేను వీడియో అయితే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి. మేము మహానంది చేరుకునేసరికి ఉదయం 11 గంటలు అయిందండి. మహానంది బ్లాగ్ చూపిస్తానండి. ఇక్కడికి మేము శ్రీశైలం నుంచి స్టార్ట్ అయ్యాము. శ్రీశైలం నుంచి మహానందికి 172 కిలోమీటర్లు అండి, అంటే 4 గంటల జర్నీ.
సో మనకి జర్నీ అంతా కూడా చాలా బాగుంటుంది. అంటే ఘాటీ రోడ్లలోంచి ఈ జర్నీ అయితే సాగుతుందండి. సో మహానంది అయితే మేము ఉదయం 10 గంటలకి చేరుకున్నాము. సో 10 గంటలకి చేరుకున్న తర్వాత వెంటనే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు కదా మహానంది ఎంట్రన్స్ అన్నమాట ఇది. మేము వెళ్ళిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ 2 దర్శనాలు ఉన్నాయండి. ఫ్రీ దర్శనం అంటే 10 రూపాయల టికెట్ ఒకటి ఉంది. అలాగే మనకి స్పర్శ దర్శనం కూడా ఉంది. స్పర్శ దర్శనం అయితే మనిషికి ఒక్కరికి 150 రూపాయలు. స్పర్శ దర్శనంలో మనకి గర్భగుడిలోకి తీసుకువెళ్ళి గోత్రనామాలు చదివించి పూజ చేపిస్తారండి. ఇక్కడ గుడిలోకి మొబైల్ కానీ కెమెరాస్ కానీ అలౌ లేదండి. సో బయటే మనం మొబైల్స్ ఇచ్చుకుని లోపల దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఎంట్రన్స్లోనే గుడి ముందు 2 కోనేరులు అయితే తగులుతాయండి. అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కోనేరులు కనిపిస్తాయి. ఆ కోనేరుల్లో వాటర్ అయితే మనకి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అంటే మనకి చిన్న పిన్ వేసినా కూడా కనిపిస్తుంది అనమాట. అంత స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు. ఈ బయట ఉండే కోనేరుల్లో చాలామంది భక్తులు స్నానాలు చేస్తారనమాట. చాలా బాగుంటాయి. వాటర్ అయితే మనకి చాలా స్వచ్ఛంగా ఉంటాయండి. ఈ కోనేరులని దాటుకొని లోపలికి వెళ్ళినట్లయితే మనకి మరొక పెద్ద కోనేరు అయితే కనిపిస్తుంది. అందులోకి అయితే అలౌ లేదండి. ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. అంత చుట్టూ ఫెన్సింగ్ అనేది వేసేసారు. సో ఇదేనండి పెద్ద కోనేరు. ఈ కోనేరులోనే మనకి నంది నోట్లోంచి వస్తాయన్నమాట నీళ్లు. అవి కూడా గర్భగుడిలోంచి వస్తాయంట. అంత స్వచ్ఛమైన నీళ్లు. ఈ అన్ని కాలాల్లో కూడా ఒకే విధంగా నీళ్లు అనేవి వస్తాయటండి. ఈ చుట్టుపక్కల 8,000 ఎకరాలు ఈ నీటి ద్వారా పండుతాయటండి. ఈ కోనేరులోంచి అలాగే ఈ గుడి చుట్టూ 8 బావులు అనేవి ఉన్నాయి. బయట ఉన్న కోనేరులోకి వెళ్తాయి. అక్కడి నుంచి బావులు అనేవి ఉంటాయటండి. ఆ బావుల్లోంచి పంట పొలాలకి ఈ నీరు అనేది చేరుతుందటండి. 8,000 ఎకరాలు ఈ నీటి ద్వారా పండుతాయట. సో ఈ కోనేరు పక్క నుంచే మనకి దర్శనానికి లైన్ అనేది ఉంటుంది. ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మహానందీశ్వరిని దర్శించుకున్న తర్వాత శ్రీ కామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి దారైతే ఉంటుంది. తర్వాత నవగ్రహాలని కూడా దర్శించుకోవాలి. ఇక్కడ స్వామివారు అన్ని క్షేత్రాల్లో ఉన్న శివలింగంలా ఉండదండి. కొంచెం పుట్ట ఆకారంలో ఉండి ఏదో ఆవు కాలిగిట్టలు కూడా లింగం పైన మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ అటండి. అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయట. సో మేము స్వామివారిని దర్శించుకున్న తర్వాత కామేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకుని తర్వాత శ్రీ సీతారాముల గుడి కూడా లోపల ఉంటుందండి. సీతారాములను కూడా దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడి కూడా లోపల ఉంటుంది. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత మనం బయటికి రావాల్సి ఉంటుంది. లోపల మనకి ఇది పురాతనమైన గుడి కావడం వల్ల అన్ని పురాతనమైన శిల్పాలు కనిపిస్తాయి. చెక్కుడు కూడా చాలా బాగుంటుందండి. శిల్పాలు చెక్కిన విధానం కూడా చాలా బాగుంటుంది. సో మేము ఈ విధంగా దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటికి వచ్చి అహోబిలానికి వెంటనే స్టార్ట్ అయిపోయాము. సో ఫ్రెండ్స్ ఇదేనండి మహానంది వ్లాగ్. ఇప్పుడు అహోబిలం వ్లాగ్ అండ్ హిస్టరీ కూడా తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కర్నూలు జిల్లాలో ఉన్న అహోబిలం క్షేత్రాన్ని దర్శించుకుందాము. ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధమైనదండి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు. ఈ క్షేత్రం వచ్చేసి నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి 68 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అలాగే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఇక్కడికి మేము ఎలా చేరుకున్నాం మీకు వ్లాగ్లో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మేము మహానంది నుంచి ఉదయం 11 గంటలకి స్టార్ట్ అయ్యాము దర్శనం చేసుకుని. అక్కడి నుంచి అహోబిలం చేరుకోవడానికి మాకు జర్నీకి 1.5 గంట టైం అయితే పట్టిందండి. అంటే మహానంది నుంచి అహోబిలంకి 70 కిలోమీటర్లు డిస్టెన్స్. మొదటిగా మనకి దిగువ అహోబిలం వస్తుందండి. దీన్ని చిన్న అహోబిలం కూడా అని అంటారు. అక్కడ దర్శించుకున్న తర్వాత మనం ఎగువ అహోబిలం అదే పెద్ద అహోబిలంకి చేరుకోవాలన్నమాట. అక్కడికి ఇక్కడికి 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి. 5 మినిట్స్లో మనం పెద్ద అహోబిలంకి చేరుకోవచ్చు. పెద్ద అహోబిలం వచ్చేసి కొంచెం డీప్ ఫారెస్ట్లో ఉంటుందండి. సో మనకి దారి అంతా కూడా ఫారెస్ట్ అయితే ఉంటుంది. మధ్య మధ్యలో మనకి చాలా పురాతనమైన మండపాలు కట్టడాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో చాలా బాగుంటాయండి.
సో ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ దగ్గర ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉందండి. సో అక్కడితో మేము వెళ్ళిన వెహికల్ అయితే ఆపేసి పక్కన పార్కింగ్ చేసుకోమన్నారనమాట. ఎందుకంటే పైన కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి పైకి చేరుకోవడానికి 1 కిలోమీటర్ ఉంటుందండి. సో 1 కిలోమీటర్కి మనం నడిచైనా వెళ్ళిపోవచ్చు, లేదంటే దేవస్థానం వాళ్ళు బస్సును అయితే ప్రొవైడ్ చేశారు, ఫ్రీ బస్ని. వాళ్ళే ఇక్కడి నుంచి భక్తులని పైకి తీసుకెళ్తారన్నమాట. ప్రతి 5 నిమిషాలకి ఈ బస్ అనేది ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే వెహికల్స్ని పైకి అలౌ చేసేవారటండి. ఇప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో, అలాగే పైన కూడా కన్స్ట్రక్షన్స్ జరగడంతో ఇక్కడే ఆపేసి ఈ బస్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట పైకి వెళ్ళడానికి. కార్ని మేము పక్కన పార్క్ చేసి ఈ బస్ ఎక్కి పైకి చేరుకున్నాము. చూసారు కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ డీప్ ఫారెస్ట్ అవ్వడం వల్ల చాలా బాగుంటుందండి ప్రకృతి చూడడానికి. అలాగే గుడి కూడా చాలా అందమైన శిల్పాలతో చాలా బాగుంటుంది చూడడానికి. ఇది చాలా పురాతనమైన గుడి అండి. అంటే త్రేతాయుగంలో ఎప్పుడో నిర్మించారంట. అహోబిలంలో మొత్తం 14 క్షేత్రాలు ఉన్నాయటండి మనం దర్శించాల్సినవి. అంటే నవనారసింహ క్షేత్రాలు అన్నమాట. ఇందులో ఈ నవనారసింహ క్షేత్రాలు కూడా అన్నీ స్వయంభూగా వెలిసాయటండి. ఈ నవనారసింహ క్షేత్రాలని దర్శించుకున్నట్లయితే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయట. ఎంతటి గ్రహ దోషాలైనా కూడా పటాపంచలైపోతాయటండి ఈ నవనారసింహ క్షేత్రాలని దర్శించుకుంటే. ఈ నవనారసింహ క్షేత్రాలలో 4 ఈ అహోబిల పైనే ఉన్నాయి, మిగతావి చుట్టుపక్కల ఉన్నాయన్నమాట అండి. ముందుగా మనం అహోబిల లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పైకి నడిచి వెళ్ళాల్సి ఉంటుందండి. డీప్ ఫారెస్ట్లోంచి మనం ట్రెక్కింగ్ అయితే చేయాలి. అంటే భవనాశిని నది గుండా మనం పైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ పైన మనకి మాలోల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, అలాగే జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత మనం పక్కనే ప్రహ్లాదబడి కూడా ఉంటుందటండి, అక్కడ కూడా నడుచుకునే వెళ్ళాలి. అలాగే జ్వాలా నరసింహస్వామి గుడి దగ్గరే ఉగ్రస్తంభం కూడా ఉంటుంది. దీనికి చేరుకోవాలంటే చాలా కష్టపడాలటండి, ట్రెక్కింగ్ చేయాలంట చాలా పైకి. అది కొంచెం చాలా కష్టమైన పని అన్నమాట. 2 కొండల మధ్యలో కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా, అందులోంచే భవనాశిని నది ప్రవహిస్తుందటండి వర్షాకాలంలో. ఇప్పుడైతే అసలు వాటర్ అనేది ఏమీ లేదు. సో వర్షాకాలంలో అయితే చాలా పెద్ద ఎత్తున నది ప్రవహిస్తుందటండి. సో ఇక్కడ చూసారు కదా, మేము పైకైతే చేరిపోయామండి. ఇక్కడి నుంచి మనం అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలన్నమాట. చూసారు కదా, ఇక్కడే మనకి నిత్య అన్నదాన సత్రం కూడా కనిపిస్తుంది. నిత్యం అన్నదానం చేస్తారటండి. ఇక్కడైతే మాకు హోటల్స్ లాంటివి కానీ షాప్స్ లాంటివి అలాగే సత్రాలు కూడా ఏమీ కనిపించలేదు. అన్నీ దిగువ అహోబిలంలో ఉన్నాయండి సత్రాలు. కానీ సత్రాలు అయితే దిగువ అహోబిలంలో ఏపీ టూరిజంవి కానీ దేవస్థానం సత్రాలు, అలాగే ఏ క్యాస్ట్కి సంబంధించిన ఆ క్యాస్ట్ సత్రాలు అన్నీ కూడా దిగువ అహోబిలంలో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ క్షేత్రాలకి డోలీ దొరుకును అని రాసి ఉంది. ఇక్కడ డోలీలు కూడా సప్లై చేస్తారండి. అంటే పైకి ట్రెక్కింగ్ చేయాలి కదా 4 కిలోమీటర్లు మిగతా ఆలయాల్ని సందర్శించడానికి. సో ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఈ డోలీ అయితే ఇస్తారన్నమాట. ఈ డోలీకి మనిషికి వచ్చేసి 3500 ఛార్జ్ చేస్తారటండి. అంటే 4 మోస్తారంట ఈ డోలీని. సో 3500 అయితే ఛార్జ్ చేస్తారటండి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి. ఇక్కడ చూసారు కదా, ఇదంతా కూడా మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కింద చూడండి పుష్కరిణిలోకి వెళ్ళడానికి ఎలవ్ లేదు. సో అన్ని దారులు మూసివేశారండి. ఇక్కడ చూసారు కదా, చాలా డోలీలు అయితే ఉన్నాయి. నడవలేని వాళ్ళు ఈ డోలీల్లో పైకి వెళ్ళొచ్చు అన్నమాట. పైకి జ్వాలా నరసింహస్వామిని చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేసే మార్గాన్ని మధ్యాహ్నం 1 గంటకి మూసివేస్తారటండి. అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు మాత్రమే ఎలా ఉందటండి. ఎందుకంటే డీప్ ఫారెస్ట్ కావడంతో మధ్యాహ్నం 1 గంటకి క్లోజ్ చేస్తారటండి. సో ఈ పుష్కరిణి పక్క నుంచే మనకి మెట్ల మార్గం అయితే కనిపిస్తుంది పైకి చేరుకోవడానికి. ఈ విధంగా మేము పైకైతే చేరుకున్నాము. ఇక్కడ గుడి చాలా పురాతనమైనది కావడంతో అక్కడక్కడ మనకి చాలా పురాతనమైన మండపాలు అవి కనిపిస్తూ ఉంటాయండి. చాలా బాగుంటాయి, శిల్పాలు కానీ చెక్కుడు కానీ చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారా, ఈ కొండల మధ్యలోంచి మనకి మెట్లు ఎక్కే మార్గం ఉందన్నమాట.
చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, చాలా అందంగా ఉంటుంది. దారిలోనే మనకి నిత్యాన్నదాన సత్రాలు కూడా ఉంటాయండి. సో భోజనం కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎప్పుడు కూడా నిత్యం అన్నదానం అనేది జరుగుతుందటండి. ఈ అహోబిల క్షేత్రంలోనే హిరణ్యకశిపుని వధ జరిగిందటండి. ఇక్కడ పైన ఉగ్రస్తంభం అనేది ఉంటుంది. ఆ ఉగ్రస్తంభాన్ని చీల్చుకుని నరసింహస్వామి అవతరించారటండి. అలాగే ప్రహ్లాదుడు కూడా ఇక్కడే చదువు సంధ్యలో అభ్యసించేవారంట. పైన మనకి ప్రహ్లాద బడి అని కూడా కనిపిస్తుందండి. పైన ట్రెక్కింగ్ చేసినట్లయితే ఆ ప్రహ్లాద బడిలోనే ప్రహ్లాదుడు విద్యల్ని అభ్యసించారట. అలాగే ఇక్కడే జ్వాలా నరసింహస్వామి క్షేత్రం దగ్గరే స్వామివారు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించారటండి. సో మొత్తం హిరణ్యకశిపుని సంహారం అంతా ఇక్కడే జరిగిందనమాట. ప్రహ్లాదుడు కింద దిగువ అహోబిలంలోని గుడిని కట్టించారటండి. ప్రహ్లాదుడే స్వయంగా కట్టించారంట. చూసారు కదా ఇక్కడ పురాతనమైన మండపం. ఈ మండపంలోని శిల్పకళ చాలా బాగుంటుందండి. ఇలాంటి మండపాలు మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. కింద ఒకటి చూసాం కదా, ఇదొకటి చూసాము. అలాగే దారిలో కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనం దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కేశఖండనశాల కూడా కనిపిస్తూ ఉంటుందండి. చూసారు కదా, ఇదే అహోబిళ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనమాట, గాలిగోపురం. ఇందులోంచి మనం దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం పైకి ట్రెక్కింగ్ చేసి మాలోల నరసింహస్వామి, అలాగే క్రోధ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకి ఇక్కడ 4 నరసింహ క్షేత్రాలు అయితే పూర్తవుతాయండి. మిగతావన్నీ కూడా కింద చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయటండి. అవేంటో చూద్దాము. మొత్తం ఇక్కడ 9 నరసింహ క్షేత్రాలు అన్నమాట. అందులో మొదటిది జ్వాలా నరసింహస్వామి క్షేత్రం, రెండవది అహోబిల నరసింహస్వామి, మూడవది మాలోల నరసింహస్వామి, 4 క్రోధ అదేనండి వరాహ నరసింహస్వామి, 5 కారంజ నరసింహస్వామి, 6 భార్గవ నరసింహస్వామి, 7 యోగానంద నరసింహస్వామి, 8 ఛత్రవత నరసింహస్వామి, 9 పావన నరసింహస్వామి. ఈ స్వామి దర్శనాలన్నీ చేసుకున్నట్లయితే మనకి నవగ్రహ దోషాలు ఏమున్నా కూడా వెంటనే తొలగిపోతాయటండి. అలాగే ఇక్కడ మనం దర్శించాల్సినవి ఉగ్రస్తంభం దర్శించుకోవచ్చు. ఓపిక ఉన్నవాళ్ళు పైకి ట్రెక్కింగ్ చేసి ఉగ్రస్తంభాన్ని చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం భవనాశిని నదిని కూడా చూడవచ్చు. అలాగే ప్రహ్లాద బడి కూడా చూడవచ్చు. అలాగే జ్వాలా నరసింహస్వామి క్షేత్రం పక్కనే మనకి రక్తగుండం కూడా కనిపిస్తుందండి. అంటే జ్వాలా నరసింహస్వామి క్షేత్రం దగ్గరే హిరణ్యకశిపుని వధించి స్వామివారు ఆ రక్తగుండంలో చేతులు కడుక్కున్నారంట. సో ఇప్పటికీ కూడా ఆ నీళ్లు ఎర్రగానే ఉంటాయండి. సో అవి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మనం కింద క్షేత్రాలను కూడా దర్శనం చేసుకున్న తర్వాత ప్రహ్లాద వరద అదేనండి దిగువ అహోబిలంలో కూడా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ట్రిప్కి మనం కనీసం 2 రోజులు టైం అయినా కేటాయించాలండి, లేకపోతే అవ్వదు. పైకి ట్రెక్కింగ్ చేయడానికే మనకి చాలా టైం పడుతుంది. అంటే మనకి 4 గంటలు పైన పడుతుందండి జర్నీ. కొంచెం ఓపిక చేసుకుని మనం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. కింద దిగువ అహోబిలంలోనే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. అంటే ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఏపీ టూరిజం రూమ్స్ ఉన్నాయి. అలాగే ఏ క్యాస్ట్కి సంబంధించిన ఆ క్యాస్ట్కి సత్రాలు అయితే దిగువ అహోబిలంలో ఉన్నాయి. అక్కడి నుంచే మనం ఈ నవనారసింహ క్షేత్రాలని కూడా దర్శనం పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఈ గాలిగోపురం దగ్గర శిల్పకళలు అయితే అసలు చాలా బాగుంటాయండి. ఆ శిల్పాలు చెక్కిన విధానం ఇది చాలా పురాతనమైన గుడి అండి. ఇక్కడ చూసారా, ఇది లోపల వ్యూ అన్నమాట. ఇక్కడి నుంచే మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది లోపలి గుడికి. ఇక్కడ చూసారు కదా, ఇదే స్వామివారి మండపం అన్నమాట. ఇందులోనే స్వామివారు మనకి దర్శనం చేసుకుని ఇందులోంచి బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ద్వారం, ఇక్కడే మనకి లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడి నుంచి మనం బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ స్వామివారు మనకి లోపల చాలా చిన్న గుహలో దర్శనమిస్తారండి. అంటే స్వయంభుగా వెలిసారంటే ఇక్కడ స్వామివారు. సో లోపల గుహలా ఉంటుందన్నమాట. ఆ గుహలో స్వామివారు దర్శనం అయితే మనకి జరుగుతుంది. చాలా అందమైన విగ్రహం అండి, స్వయంభూగా వెలిసారంట. స్వామివారిని దర్శించుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవాలి. దిగువ అహోబిలం అలాగే ఎగువ అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని
మాత్రమే దర్శనం చేసుకున్నామండి. మిగతా క్షేత్రాలు అయితే మేము చూడలేదు. మేము పైకి ట్రెక్కింగ్ చేద్దామని అనుకున్నాము. కాకపోతే అక్కడ మేము ఈ దర్శనం చేసుకునేసరికి 1:30 టైం అయింది. సో దారి మూసివేశారు, వెనక్కి వెళ్ళిపోమన్నారు. సో మాకు జ్వాలా నరసింహస్వామి దర్శనం అయితే జరగలేదండి. సో మేము ఇంకా వెనక్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, మీకు ఎక్కడ చూసినా కూడా చాలా పురాతనమైన శిల్పాలు అయితే ఈ అహోబిల క్షేత్రంలో కనిపిస్తాయి. అసలు 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది ఇక్కడ చూడడానికి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ముగిసిందన్నమాట అహోబిలం ట్రిప్. ఈసారి మీరు ఎవరైనా వెళ్ళాల్సిన వారు 2 రోజులు ప్లాన్ చేసుకోండి. లేదా మీరు పైన ఉన్న నరసింహ క్షేత్రాలు మాత్రమే దర్శించినట్లయితే 1 రోజు అయితే సరిపోతుంది ట్రెక్కింగ్ చేయడానికి. మీరు కనుక నవనారసింహ క్షేత్రాల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా 2 రోజులైతే టైం పడుతుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఖాళీ ఉన్నట్లయితే ఇలా ప్లాన్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది అహోబిలం ట్రిప్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, రాజమండ్రి నుంచి కోటప్పకొండ నుంచి శ్రీశైలం నుంచి మహానంది నుంచి మేము అయితే అహోబిలం వరకు యాత్ర అయితే సాగించామండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.